కడప జిల్లాలో ఏపీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో గత 7 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెబాట చేపట్టారు. కనీస వేతన 26,000 రూపాయలు జీతాలు పెంచి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని వారు కోరారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించి అధికారులు వేధింపులు ఆపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తున్నామని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ వివరాలు అందిస్తారు. ఏపీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 7వ రోజు సమ్మెబాట కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా సిఐటి ఆధ్వర్యంలో కడప నగరంలోని రాజీవ్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున మానవరం చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళందరికీ తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మానవరం ఎందుకు చేపట్టారు? 7 రోజుల నుంచి సమ్మెబాట చేపట్టినా కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదు. ఏమని స్పందిస్తున్నారు మీరు? మేము సమ్మెను మాత్రము ఉధృతం చేస్తాం. 26,000 జీతం పెంచేంత వరకు సమస్యను ఉధృతం చేస్తాము. సచివాలయాలతో తాళాలు పగలగొట్టించిన అదనం బెదరము. సీఎం గారు ఇప్పటికైనా మీరు మేలుకొని, ఆడవాళ్ళు 7 రోజులు సమ్మె చేస్తున్నారు సందర్భంగా మీరు నిద్ర లేచి మా సమస్యలు తీర్చాలి. మీరు మా సమస్యలు తీర్చకన్నా సచివాలయాలతో తాళాలు తీర్చి సెంటర్లు ఓపెన్ చేయిస్తే ఈసారి ఇంకా సచివాలయాల మీదనే దౌర్జన్యం చేయాల్సిన వచ్చే పరిస్థితి ఏర్పడింది. మీరు ఇప్పటికైనా కన్ను తెరిచి మా సమస్యలు ఏదో ముందు విరమించాలని, చర్చలు పిలిచాలని మేము చెప్పుకుంటున్నాము. 26,000 జీతం ఇచ్చేంత వరకు మా పోరాటాలు ఆగవు. ఇక్కడ మరికొంతమంది సిఐటి నాయకులు ఉంటారు. వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో కూడా అంగన్వాడీ సమస్యల గురించి పోరాడినారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు స్పందన లేదు. 7 రోజుల నుంచి సమ్మెబాట చేపట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించడం లేదు. తాళాలు కూడా పగలగొట్టి అంగన్వాడీ సెంటర్లు తెరిచి సచివాలయ సిబ్బందితో ఉద్యోగాలు చేపిస్తున్నారు. ఏం స్పందిస్తున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారం రాకమునుపు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి మాట చెప్పారు. కాబట్టి తెలంగాణలో 13,500 ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఇచ్చేది 11,500. సీఎం గారు చెప్పినట్లు 14,500 ఇవ్వాలి. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి 26,000 వేతనం ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 7 రోజులుగా సమ్మె జరుగుతూ ఉన్నది, స్పందించలేదు. స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రెండోది, నేను పులివెందుల్లో కూడా బెదిరిస్తూ ఉన్నారు. ప్రతి సెంటర్కి వెళ్ళి బెదిరిస్తూ ఉన్నారు. కార్మికులకు పోరాటం చేసే హక్కు, సమ్మె చేసే హక్కు కాన్స్టిట్యూషన్ కల్పించింది. కాబట్టి ఈ సమ్మె కార్మికుల హక్కు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఆందోళన చేస్తాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే ఈరోజు ట్యాంక్ బండ పైన పెద్ద ఎత్తున మానవరం జరుగుతూ ఉంది. ఏమి జరిగినా, వర్కర్లకు ఇబ్బంది జరిగినా, నష్టం జరిగినా, సమస్య జరిగినా దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా మినిమం కనీస వేతనం, గ్రాట్యుటీ అమలు చేయకపోతే ఆందోళన చేస్తాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలను కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామని చెప్పి ఇక్కడ సిఐటి నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబీర్, 1 టీవీ న్యూస్, కడప.